ஸ்ரீமதே ராமானுஜாய நமః. ఆండాళి దివ్య తిరువడిగళే శరణం. తిరుప్పావై అనుసంధానంలో 24వ రోజు 24వ పాశురాన్ని మనం అనుసంధిద్దాం. మొదటగా పాసుర అనుసంధానం చేసి తర్వాత ప్రతిపదార్థ తాత్పర్యాదులు చెప్పుకుందాం. அன்று இவ்வலக மடந்தாய் அடிபோத்தி செண்டங்கன் தென்னலங்கை சித்தாய் திரளபோத்தி பொன்னச் சகன முதையித்தான் புகன போர்த்தி கன்று குணிலா விரிந்தாய் கிழல் போத்தி குன்று குணியாய் வெடித்தாய் குழன் போத்தி வென்று வகை கடிக்கும் நின் கேஜலவேல் போத்தி என்றென்னம் சேவகமே ஏத்திப் பறையுகொள்வான் ఇన్యాం వందోం ఇరంగేలో నింబావాయ్. ఇది పాసురం. ఇంకొకసారి మళ్ళీ మనం అనుసంధిద్దాం. அன்று இவ்வளகுழந்தாய் அடிபோத்தி சென்னலங்கம் தன்னலங்கை சித்தாய் திரளபோத்தி பொன்றச் சகட புடையித்தான் புகழ போத்தி கன்று குடிலா வெறிந்தாய் கழல போத்தி குன்று குடியா வெடித்தாய் குடன் போத்தி வென்று வகை கைடைக்கும் நிங்கேஜலவேல் போற்றி என்றென்றம் சேவகமே எத்திப் பருகொள்வான் ఇన్యాం వందోం ఇరంగేలో రెంబావాయ్. పాసరసంధానమైంది. తాత్పర్యం చెప్పుకుందాం. అండ్రు తమ లోకమును బలిచక్రవర్తి అపహరించి దేవతల్ని శ్రమ కలిగించుచున్నవాడు. ఇవ్వలగం ఈ త్రిలోకమును అళందాయ్ త్రివిక్రముడవై కొలుచున్న నీ యొక్క అడిపోత్రి దివ్య పాదారములకు మంగళం బగుగాక. అంగుశండ్రు శ్రీ సీతాదేవిని అపహరించిన చోటికి విచ్చేసి తెన్నెలంగై పరమ మనోజ్ఞముకు లంకాపట్టణమునందు దుష్టరాక్షసులను శతాయ్ నిశ్శేషముగా సంహరించిన నీ యొక్క తిరళభోత్తి భుజబలమునకు మంగళం బగుగాక. శకటం శకటాసురుని పొండ్రా కట్లు వీడి స్వరూపము నశించినట్లు ఉదయిత్తాన్ కాలితో తన్ని సంహరించిన నీ యొక్క పొగడ్తకు యశస్సుకు పోత్తి మంగళం బగుగాక. కండ్రు కుడిలాయ్ బడిసెల వాయవలే ఎరిందాయ్ వెలగపండు రూపమునున్న బడిసెల రాయవలే వెలగపండు రూపంలో ఉన్నట్ట కపిత్థుడు అనేటువంటి ఒక మహారాక్షసుడు అతన్ని విసిరివేసేట ఒక పక్కకి స్వామి. అటువంటి విసిరివేసినటువంటి కత్తు శ్రీపాదము దేంతో వేశారండి? పాదంతో ఒక తన్ను తన్నాడు, ఎక్కడికో వెళ్ళి పడ్డాడు. అటువంటి ఈ యొక్క శ్రీపాదముకు పోత్తి మంగళం బగుగాక. తర్వాత కుండ్రు ఇంద్రుడు కోపించి రాళ్ల వర్షము కురిపించగా గోపాలకులను గోపుకులను కొంచెమైనను బాధ కలుగుకుంటున్నట్లు. ఇంద్రుడు అంటే ఎవరంటే అంటే ఇక్కడ ఇంద్రుడు. ఈ ఇంద్రుడు ఏం చేశాడంటే ఒకానొక సమయంలో కోపం వచ్చి రాళ్ల వర్షం కురిపించాడు. ఆ సమయంలో వీళ్ళందరూ కూడా దెబ్బలు తినాల్సి వస్తుందని భగవంతుడు కృష్ణ పరమాత్మ తన చిటికిన వేలితో ఆ యొక్క గోవర్ధన పర్వతాన్ని ఎత్తి వాళ్ళని రక్షించాడనమాట. అటువంటి గుణం నీ కళ్యాణ గుణములకు పోత్తి మంగళం బగుగాక. అంటే ఇటువంటివేవైతే ఉన్నాయో విశేషమైనటువంటి మంగళకరమైనటువంటి గుణాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా మంగళం బగుగాక అని చెబుతున్నారన్నమాట. పసై శత్రువులను వెంటి వెడుక్కుం కూకటి వేళ్లతో కూడా పెరికి వేయుచున్నట్టి నీక ఏల్ నీ హస్తము నుండు వేల్ బల్యమునకు పోత్తి మంగళం బొగుగాక. ఎన్నెండ్రోం ఈ ప్రకారముగా ఉంసేవకమే దేవరవారి వీరచరిత్రములచే ఏత్తి స్తోత్రము చేసి పరయుగొళ్వాన్ పురుషార్థముల పొందుటకై ఇండ్రు ఈరోజు బంధువులు నీవును సమ్మతించిన నేడు వందోం నిన్ను ఎడబాసి జీవించలేక వచ్చితిమి ఇదంగు కురపజేయము ఏలువోర్ ఎంబావై. ద్వితీయ మంగళ వ్రతము పూర్తి చేస్తాము. దీనిలో విశేషంగా ఏంటిదంటే మొట్టమొదటగా మనకు తెలుస్తున్నది బలిచక్రవర్తి రాజ్యాలను మొత్తం అంటే ప్రపంచాన్ని మొత్తం ఆక్రమించుకుని దేవతలకి ఇబ్బంది కలిగిస్తున్నాడు. అటువంటి ఇబ్బంది నుంచి త్రివిక్రమ అవతార రూపుడై వాళ్ళ యొక్క ఇబ్బందిని తొలగించి వాళ్ళ రాజ్యాలను వాళ్ళకి ఇచ్చినటువంటి నీ యొక్క దివ్య పాదములకు, ఎందుకంటే పాదాలతోనే కొలిచాడు. ఒకటోనో భూమండలం, ఒకటోనో ఆకాశమండలం, మూడోది ఆ యొక్క బలిచక్రవర్తికి శిరస్సు మీద ఉంచాల్సి వచ్చిందనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ప్రధానంగా అహంకారం అనేటువంటి దాంతో విర్రవీగుతున్నటువంటి బలిచక్రవర్తికి తదైనటువంటి జ్ఞానోపదేశం చెయ్యాలనేసి ఆయన చేసినటువంటి కొత్తదైనటువంటి ఒక విన్యాసం అని చెప్పుకోవచ్చు. అటువంటి పాదాలకి మంగళాశాసనం చేస్తున్నాం. అంటే మనం గుడికి వెళ్ళిన తర్వాత మనం ఏమంటామంటే ప్రత్యేకించి మనకి ఏవైతే ఉన్నాయో
అవన్నీ కూడా చెప్పుకుని మా గోత్రనామాలు చెప్పండి, అందరి పేర్లు చెబుతాం. అట్లా కాకుండా ఏదో కుటుంబ పెద్ద పేరు చెప్పి సర్వే జనాస్సుకునో భవంతో అని చెప్పుకున్నా సరిపోతుంది. చెప్పి మనం ఏం చేస్తామంటే నాకు ఇవన్నీ కావాలి అని మనం అడుగుతాం. ఆండాళ్ళు ఇక్కడ ఏం చెప్పిందంటే నువ్వు ముందు క్షేమంగా ఉండు. దీనికి మనకు పెరియాళ్ళవారు కూడా చెప్తారు, ఆయిరత్తాండ పలకోటి 100,000. నువ్వు క్షేమంగా ఉండు, 1000 సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు నువ్వు క్షేమంగా ఉంటే ప్రపంచం క్షేమంగా ఉంటుంది అని చెప్పారు. ఇక్కడ అమ్మవారు ఏం చెబుతుంది, దానినే ప్రధానంగా తీసుకుని ఆయన్ని జ్యేష్ఠ ఋషి అంటారు. ఆయన ప్రధానమైనటువంటి వాడనమాట. ఆ జ్యేష్ఠ ఋషి అయినటువంటి పెరియాళ్ళవారి యొక్క ప్రియ పుత్రిక ఈవిడ కూడా ఏం చెబుతుంది, భగవంతుణ్ణి మీరు క్షేమంగా ఉండండి, మీరు గనక బాగుంటే ప్రపంచం బాగుంటుంది. మీరు ఎవరినైతే 3 పాదాలతో కొలిచారో ఆ పాదానికి మంగళాశాసనము. లంకాపట్టణంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సంహరించినటువంటి భుజ బలం ఉంది కదా, వాటికి మంగళాశాసనము. తర్వాత శకటాసురుడు అనేటువంటి వాడిని సంహరించినటువంటి వాడు ఈ యొక్క పాదాలకి మంగళాశాసనము. అట్లాగే ఇంకోటి చెబుతున్నాడు, కపిత్థం రూపంలో ఉన్నటువంటి ఎవడైతే అసురుడున్నాడో వాడిని సంహరించినటువంటి శ్రీపాదములకు మంగళాశాసనము. 2-3 రకాలుగా ఇక్కడికి పాదాలే మనకు తెలుస్తుంది. ఒకటి త్రివిక్రమావతారం, రెండోది భుజబలము, మూడోది అంటే కపిత్థుడిని సంహరించినటువంటిది. ఇటువంటి వాటిల్లో మంగళాశాసనం ఏం చేస్తుంది అమ్మవారు, పాదాలు బాగుండాలి, చేతులు బాగుండాలి, కాళ్ళు బాగుండాలి, ముఖం బాగుండాలి, కన్నులు బాగుండాలి, సమస్త శరీరము కూడా బాగుండాలి. మీరు బాగుంటే మేము చాలా బాగుంటాము అనేసి ఆవిడ యొక్క ఉద్దేశ్యం. అందుకని ఇది చాలా విశేషమైనటువంటి పాసురమని మన పెద్దవాడు చెబుతూ ఉంటారు. ఎందుకంటే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సింది అడిగి తీసుకొచ్చుకుంటాం, కానీ భగవంతుడు క్షేమంగా ఉండాలని మనం ఎవరం కూడా ఆలోచన రాదు. కానీ ఆండాళ్ళకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే భగవంతుడు క్షేమంగా ఉండాలి, ఆయన చేసినటువంటి ఏవైతే ఆశ్చర్యకున్న చేష్టతలు ఉన్నాయో అవన్నీ కూడా చేయటానికి ఉపకరించే ఆ యొక్క శరీర భాగాలు బాగుండాలి. అట్లాగా ఆయన ఉపకరించే కుంతలమైనటువంటి ఆయుధం ఏదైతే ఉందో అది క్షేమంగా ఉండాలి. ఇవన్నీ కనుక క్షేమంగా ఉన్నట్లయితే మనమందరం క్షేమంగా ఉంటాము. మేం చేసే వ్రతంలో ఏదైనా తప్పు కనుక దొల్లినట్లయితే తద్వారా మమ్మల్ని సరిదిద్ది మనకు మంచి మార్గాన్ని ప్రవేశించు తండ్రి అని ప్రార్థన చేస్తున్నారు. ఇది దీని యొక్క ముఖ్యమైనటువంటి సారాంశము.